హన్మకొండ నుండి హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని 20 రోజుల అనంతరం కాపాడడం జరిగిందని యశోద హాస్పిటల్ డాక్టర్ వైద్యులు ఈ సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పేషెంట్ ప్రారంభంలో ఆక్సిజన్ మాత్రమే అవసరమైనప్పటికీ ఆమె పరిస్థితి త్వరగా క్షీణించిందని, దీనివల్ల శ్వాస ఆగిపోవడం మరియు ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకరమైన స్థాయికి వచ్చాయని వైద్య బృందం తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను సరైన సమయంలో హాస్పిటల్కు తీసుకురావడంతో ఆమెను కాపాడామని, ఎంతటి ప్రమాదకరమైన వ్యాధి అయినా సరైన సమయంలో సరైన వైద్యం అందిస్తే ఆ వ్యక్తిని కాపాడొచ్చని ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు. పెట్టిన తర్వాత కూడా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. అందుకే ప్రోన్ వెంటిలేషన్ అంటే బోర్లో పెట్టే మన ట్రీట్మెంట్ కూడా అక్కడ కంటిన్యూ చేశాను. అక్కడ చేసిన తర్వాత ఆ స్టేజ్లో మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్కువ కూడా అవసరం వచ్చింది. బట్ లక్కీలీ ఆ బోర్లో పెట్టిన తర్వాత మెల్లగా ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ మన దగ్గర 15 to 20 days ఐసీయూలో ఉన్నారు. అప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చింది, ఇదన్నీ కూడా మనం కంట్రోల్ చేశాను. అన్నీ చేసిన తర్వాత మెల్లగా లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. తర్వాత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు, దాని తర్వాత ఆక్సిజన్ నుంచి కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు 2 to 3 months తర్వాత మీరే చూస్తున్నారు, పేషెంట్ మంచిగా ఉన్నారు, ఆక్సిజన్ అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే, ఇప్పుడు ఇంతకు ముందు మన దగ్గర ఒకవేళ పేషెంట్ వెంటిలేటర్లో పోయితే బయటకు వస్తారా లేదా అంటే మనకు చాలా డౌట్స్ ఉంది. దానికోసం ఆ అవేర్నెస్ లేకుండా కోసం చాలా పేషెంట్ వెంటిలేటర్ కూడా అవాయిడ్ చేస్తారు. బట్ వెంటిలేటర్ అంటే అది ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవ్వట్లేదంటే, న్యూమోనియా ఎక్కువ అయితే మనకు కావాలంటే వెంటిలేటర్లో పెట్టాలి. అట్లా వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా చాలా పేషెంట్ అట్లా బయటగా వస్తారు. ఇప్పుడు ఒకవేళ వెంటిలేటర్లో కూడా మనకు మెయింటైన్ చేయట్లేదంటే మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్మో అంటే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎట్లా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే మీకు యూరిన్ రావట్లేదంటే మీ డయాలిసిస్లో పెడతారో, అట్లా మీ లంగ్స్ ఆక్సిజన్ ఇవ్వట్లేదంటే, లంగ్స్ చాలా ఖరాబ్ అయితే మీ వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే మన ఎక్మో అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టంలో కూడా మనం పెట్టవచ్చు. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర అట్లే కరీంనగర్ నుంచి మనకు ఫోన్ వచ్చింది, పేషెంట్ కండిషన్ వెంటిలేటర్లో కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదంటే మనకు ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా మనం ఏం చేశానంటే అక్కడే వెళ్ళి ఆ పేషెంట్కు ఎక్మోలో పెట్టి మన దగ్గర షిఫ్ట్ చేసిన తర్వాత 4-5 రోజుల తర్వాత ఎక్మో తీసేసాను. తర్వాత వెంటిలేటర్ నుంచి కూడా పేషెంట్ బయటకు వచ్చారు, ప్రాణం కూడా సేవ్ అయింది. సో ఇప్పుడు అట్లా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎక్మోస్ అంటే చాలా నార్మల్గా నడుస్తుంది. బట్ దాని గురించి డాక్టర్స్ మధ్యలో కూడా అవేర్నెస్ అంత ఎక్కువ లేదు. నార్మల్గా మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, వెంటిలేటర్లో మెయింటైన్ అవ్వట్లేదంటే అక్కడే స్టాప్ చేస్తారు ఫర్దర్ ట్రీట్మెంట్. బట్ అట్లా కాదు. ఇప్పుడు ఎక్మో అంటే ఇట్లా